పశ్చిమ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 61.11% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా హుగ్లీ జిల్లాలో 64.57% పోలింగ్ జరిగింది. ఆ తర్వాత హౌరాలో 60.68%, కోల్కతా నార్త్ లో 60.18% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతున్నందున ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడత ఎన్నికల్లో ఎండ తీవ్రతను లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్స్. మహిళలు, యువ ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఈవీఎంలపై స్టిక్కర్ల వివాదాలు తలెత్తాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది ఎన్నికల సంఘం. బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా ఈ నెల 23న 152 స్థానాలకు ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో రికార్డు స్థాయిలో 92.35% పోలింగ్ నమోదైంది. బెంగాల్ పోలింగ్ అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది శ్రావణి. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 61.11% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా తమ ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్, అక్కడ సినారియోస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేసింది. సెకండ్ విడత, చివరి విడత ఇదే. 142 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. 1448 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుమారు 3,21,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి మాల్ ఫంక్షనింగ్ కావచ్చు, లేకపోతే టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలు చాలా ప్రాంతాల్లో కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ ని సుమారు 2,300 పైచీలకు కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి పూర్తిగా వెబ్ కాస్టింగ్, 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. కీలకంగా భవానీపూర్, ఎక్కడైతే సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారో అక్కడి నుంచి బీజేపీకి సంబంధించి సువేంది అధికారి పోటీ చేస్తున్నారు. అక్కడ ఉదయం కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు, మమతా బెనర్జీ అలాగే సువేంది అధికారి, ఒక పోలింగ్ బూత్ లో వారు పరిశీలించేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇద్దరు ఒకేసారి వెళ్లడం, ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సువేంది అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వారిపైన బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సువేంది అధికారి ప్రతిదాడి చేయడం, ఇవన్నీ కూడా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరోవైపు పాల్టాలో ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎం నే ట్యాంపర్ చేశారు అనేది ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి గుర్తు కనిపించకుండా, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కనిపించకుండా వాటిపైన స్టిక్కర్స్ అంటించారనేది మరొక ఆరోపణ. ఇక మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా ఔరా జిల్లాలో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించినటువంటి మాల్ ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఒక ఇద్దరిని సెంట్రల్ ఫోర్సెస్ అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇక నిన్న కొన్ని నాట్ బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించి ఎన్ఐఏను కూడా రంగంలోకి దించారు. దాంతోపాటు ఇటు యూపీ క్యాడర్ కి సంబంధించినటువంటి ఒక ఐఏపీఎస్ అధికారికి అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు అబ్జర్వర్ గా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఇక పోటాపోటీగా ఆరోపణలు అయితే ఉన్నాయి. కీలకంగా బీజేపీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కీలకంగా బూత్లకు సంబంధించి ఈవీఎంలను ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ మమతా బెనర్జీ ఆరోపణలు చేయగా, టీఎంసీకి సంబంధించినటువంటి గుండాలే బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారంటూ ప్రతిగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సువేంది అధికారి ప్రత్యారోపణలు చేశారు. కీలకంగా
బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటింగ్ లో పాల్గొనేదంతా కూడా స్థానికంగా ఉండేటువంటి ఓటర్లు మాత్రమే. బయట నుండి వచ్చినటువంటి వారు ఏం చేసినా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపించలేరు అనేది ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు చాలా ధీమాగా చెప్తా ఉన్నారు. ప్రజలు టీఎంసీ వైపు ఉన్నారంటూ కూడా వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత దాడులు ప్రతి దాడులతోటే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక ప్రాంతంలో అయితే బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆర్జీ కౌర్ హాస్పిటల్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారి మదర్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు రత్న. ఆమె పైన టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గో బ్యాక్ నినాదాలతోటి దాడికి పాల్పడడం, ఇవన్నీ కూడా కొన్ని చిదరమదర ఘటనలు అయితే జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలింగ్ అంతా కూడా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. సుమారు మధ్యాహ్నం 1 గంట వరకే 61% వరకు కూడా పోల్ అవడం అంటే సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేనటువంటి స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 93% వరకు పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈ సెకండ్ ఫేజ్ లో కూడా సుమారు 93 నుంచి 95% వరకు కూడా పోలింగ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట నుంచి ఇంకా సాయంత్రం 6 గంటల వరకు సుమారు 6 గంటల సమయం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోల్ పర్సెంటేజ్ అనేది కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదలవుతాయి. ఒకంత ఇంట్రెస్టింగ్ గా దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులు వీగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు తమిళనాడుకు మొన్న జరిగింది సింగిల్ ఫేజ్ లోనే. అదే రోజు బెంగాల్ ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి జరిగిన మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఎవరికి మొగ్గు చూపారు, ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిస్తారా లేకపోతే ఇండియా కూటమికి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేటువంటి ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఓవైపు నడుస్తా ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేవలం గ్లింప్స్ గా పనికొస్తాయి కానీ అవే యాక్చువల్ రిజల్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాకపోతే కొన్ని సీనియర్స్ లో వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కొన్ని అక్కడక్కడ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణంలోనే ప్రస్తుతానికైతే బెంగాల్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ చివరి ఫేజ్ సంబంధించినటువంటి ఎలక్షన్ కొనసాగుతా ఉంది. శ్రావణి.